గత ప్రభుత్వంలో వెనక్కు వెళ్లిపోయిన అమర్ రాజా, కియా గ్రీన్ ఎనర్జీ వంటి సంస్థలు సిఐఐ భాగస్వామ్య సమ్మిట్తో తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. సిఐఐ పార్ట్నర్ సమ్మిట్లో విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా మరోసారి విశాఖ ఖ్యాతి ప్రపంచానికి తెలియజేయడం గర్వంగా ఉందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు పెద్ద ఎత్తున విశాఖకు తరలి వస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలుస్తోందన్నారు. జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు 44 దేశాలకు చెందిన ప్రతినిధులు సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో భాగస్వామ్యం అయ్యేందుకు కూడా అతిరథ మహారథులంతా కూడా విశాఖ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు కోట్లాది రూపాయల పెట్టుబడులంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే ఎక్కడ కూడా పెట్టుబడులు లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు చూసుకుంటే కోట్లాది రూపాయలు పెట్టుబడులు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే సమ్మిట్ జరగక ముందు రోజే పెద్ద ఎత్తున కూడా ఎంఓఏలు అయితే జరుపుకోవడం అయితే జరిగింది. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఎట్లా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపే వస్తున్నాయి, దీన్ని ఎట్లా చూసుకుంటారు? ఒకప్పుడు జరిగిన అనేకమైన ఒప్పందాలు, ఒకప్పుడు జరిగిన ఇన్వెస్ట్మెంట్స్ వాటన్నిటికీ కూడా 19-24 మధ్యలో పూర్తిగా అగమ్య గోచరం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కూడా పోయిన పరిస్థితుల నుంచి ఈరోజు 24 నుంచి ఈరోజు 25 వచ్చేసరికి మీరు చూస్తూ ఉన్నారు. ప్రపంచ స్థాయిలో ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే ఎంత కష్టపడి ఉంటాము, నాయకత్వం ఎంత ప్లాన్ చేసి ఈ నాయకత్వం, కూటమి నాయకత్వం, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూశారు. మా కేంద్ర నాయకత్వం కూడా ఈరోజు వచ్చి ఉన్నది ఇక్కడికి. మేము అంతా కూడా ఈ బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్, ఎస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆంధ్రప్రదేశ్, ఆల్వేస్ ఆంధ్రప్రదేశ్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మరి చాలా మంచిది అనేది ఒకటి. మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఏదైతే మనం ఇచ్చేసామో అదంతా బౌన్స్ బ్యాక్ అయింది. డెఫినెట్గా మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చాం. వీఆర్ బ్యాక్ ఇంటూ యాక్షన్, వీఆర్ బ్యాక్ ఇంటూ పెర్ఫార్మెన్స్, వీఆర్ బ్యాక్ ఇంటూ ఏమంటామంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ మనకి ఉంది, మన ఇమేజ్ మనకు ఉంది. ఇది డెఫినెట్గా ఇది మంచి తరుణం. ఇన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇది సంపద సృష్టించడం. మీరు అనుకున్నటువంటి ఎస్ఈజెడ్ ఏవైతే ఉందో అది అచితాపురంలో ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎంఓయూలో అత్యధిక శాతం మీ నియోజకవర్గానికే వస్తున్నట్లు కూడా మాకు ఒక సమాచారం వస్తుంది. అత్యధిక శాతం మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువతకే ఉపాధి లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎట్లా భావించమని? డెఫినెట్గా అండి, నేను అంటుంది ఏంటంటే మా యువత ఒక 20,000 మంది యువతకి 30,000 మంది యువత మా దగ్గర యువత ఎంప్లాయ్మెంట్కి ఉంటే మేము ఈ పాటికే 80,000 నుంచి 1,00,000 మంది మేము క్రియేట్ చేసాం. ఇప్పుడు వాస్తవానికి నేను వచ్చే ముందు ఆల్మోస్ట్ 2,000-2,500 ఇది ఎకరాలు అన్సాల్వ్డ్గా ఉంటే రోజు ఎవ్రీడే మేము దాని మీద దృష్టి సారించి సాల్వ్ చేసుకుంటూ కూర్చున్నాం. సాల్వ్ చేసాం, రెడీగా ల్యాండ్ అవైలబిలిటీ క్రియేట్ చేసాం. కాబట్టి ఈరోజు మన గూగుల్ రాగానే మా దగ్గర ఒక ఇది వచ్చింది. అలాగే అనేకమైన కంపెనీలు ఈరోజు రావడానికి సుగమయం చేసుకున్నాం. డెఫినెట్గా మా నియోజకవర్గం మొత్తం ఇది చేసుకునే పరిస్థితి ఉంది. ఇది మొత్తమే చూసుకున్న మనతో పాటు మంత్రి సుభాష్ కూడా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? ఎంఓయూలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సిఐఏ సమ్మిట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? మీరు చూశారు గత ఐదేళ్ల పాలనలో పూర్తిగా రాష్ట్రం ఊచకోతకు గురైంది. పెట్టుబడిదారులు వలస వెళ్ళిపోయిన వైనం. మరి ఈ విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతో మరి తిరిగి వెళ్ళిపోయిన ఆఖరికి 5 సంవత్సరాలు తిరిగి వెళ్ళిపోయిన పెట్టుబడులు కూడా మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాయి. లూలు మాల్ కానీ, కియా ఎక్స్పాన్షన్ కానీ, అమర్ రాజా బ్యాటరీస్ కానీ, వాటితో పాటు సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ రావటం జరిగాయి. మీరు ఇండస్ట్రీస్ మంత్రిగా ఉండగా ఎక్కువ శాతం ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ప్రధాన ఎంఓలో ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ లోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఎంతమంది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు వచ్చాయి? ఏదైతే ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది, 5-6 లక్షల మందికి 10 లక్షల కోటి పెట్టుబడిలో నిమిత్తం 6 లక్షలు రావడం జరుగుతుందని, అలాగే గూగుల్ క్లౌడ్ నిమిత్తం 2 లక్షల జాబులు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా నా శాఖకి సంబంధించిన భవన నిర్మాణ కార్మికులు, ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో పని దినాలు గత సంవత్సరం 365 రోజులకు కానీ 50 నుంచి 100 రోజుల మించి పని దినాలు లేనివైనాం. మరి ఈ పెట్టుబడులు వెలుగుతో మరి భవన నిర్మాణ కార్మికులు ఎక్కడా కూడా
నిరంతరం పని దొరుకుతుందని భరోసా ఇవ్వగలిగాం. ఏమి అవగాహన లేని విషయం, ఇతనికి ఏ శాఖ మీద అవగాహన లేని విషయం, ఏట్ల మీద రివ్యూలు చేయని విషయం పూర్తిగా తెలిసి ఈ సైకో పాలనలు ఇక్కడ పెడితే మనం నరకయాతన అనుభవిస్తాం, ఇక్కడ పెట్టుబడిదారులకి ఫ్యాక్షనిజం చెలరేగుతూ ఉంది, ఇక్కడ ఉండటం అంత శ్రేయస్ కాదని వెళ్ళిపోయాయి. మరి విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీద నమ్మకంతో మళ్ళీ వెల్లువలా వస్తూ ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో పెట్టే వరకు చంద్రబాబు నాయుడు గారు పడుకోరు. మోడీ గారి ఆశీస్సులకు మనకు మెండుగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూసుకుంటే విజనరీ ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నది అది ఒక సీఎం చంద్రబాబు అంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా విశాఖలో జరిగేటటువంటి ఆ 30వ అంతర్జాతీయ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు. 2 రోజుల పాటు జరిగేటటువంటి సిఐఏ సమ్మిట్ ఏదైతే ఉందో సమ్మిట్లో లక్షల కోట్లాది రూపాయలు కూడా ఉన్నాయి. విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు కూడా పెద్ద ఎత్తునగా పండగ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో వెళ్ళిపోయినటువంటి సంస్థలన్నీ కూడా మరలా తిరిగి వస్తున్నాయంటూ కూడా మంత్రి సుభాష్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ.